హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఫస్ట్ వాగ్దానం అంటే ఇంతకుముందు నేను తీసుకున్నాను, చాలా ప్రామిసెస్ తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే నేను దేవుడు నాకు అంతగా తెలియదు, నేమ్ సేక్ క్రిస్టియన్గా ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే దేవుని తెలుసుకోవడం అంటే అప్పుడు కూడా కొంచెమే, కానీ కొంచెం కొంచెంగా నేను దేవుడి మీద ఆధారపడటం మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నాకిచ్చిన ఫస్ట్ ప్రామిస్ అనమాట. ఏ ప్రామిస్ కూడా అన్నీ ప్రతి సంవత్సరం వచ్చేవేళ ఇది తీసుకునేవేలే అనుకునేదాన్ననమాట. అయితే ఈ ప్రామిస్ నా హార్ట్ టచ్ అయింది. అది ఎందుకు ఇచ్చారని నాకు అని చెప్పి. అయితే నేనిది బర్త్‌డే ఎప్పుడు చేసుకోను, ఇంపార్టెన్స్ ఇవ్వను, గుర్తుండదు అసలు నాకు. అయితే మా ఫ్రెండ్స్ ఒకరోజేమో ఆళ్ళే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కేక్ కట్ చేయించారు. నేను తర్వాత చర్చికెళ్ళాను. అక్కడ నించోమన్నారు. ఎవరైనా ఉన్నారా చేసుకునే ఈ వారంలో చేసుకునే వాళ్ళంటే నించున్నాను. చిన్న ప్రేయర్ చేశారు. అంతే. ఆ రోజు నాకు దేవుడిచ్చిన వాగ్దానము అది యెషయా 49:15-16 అనమాట. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడు నా అరచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నాను. ఇది ఎందుకు ఇచ్చారనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ అది చూసి ఎంతో సంతోషపడ్డాను. కానీ దాని యొక్క ఫుల్ మీనింగ్ అనేది నాకు తెలీదు. అయితే అప్పుడు అది తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయి బాబు పుట్టాక ఆ వాగ్దానం నాకే ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థమైందనమాట. ఎందుకంటే నేను బాబు పుట్టాక బాబు మీద కొన్ని సిచ్యువేషన్స్ బట్టి నేను చిరాకు పడడం, కోపపడడం చేసేదాన్ననమాట. అప్పుడు సరిగ్గా అప్పుడే గుర్తొచ్చింది. నిజమే కదా! తల్లయినా సరే తన పిల్లోడిని మర్చిపోద్ది పడుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు. అలాగే ఏదైనా వాళ్ళు ఆడుకునేటప్పుడు మర్చిపోద్దేమో కానీ దేవుడు మర్చిపోడు అని చెప్పి. నాకు అది తెలియటానికేనేమో దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు అని నాకప్పుడు రియలైజ్ అయ్యాను నేను. నిజమే కదా! ఆయన కంటి పాప వలె కాస్తున్నాడు. ఒక చంటి బిడ్డని నేను ఏ విధంగా అయితే నేను తల్లి మర్చిపోకుండా ఉంటుందో అంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను మర్చిపోకుండా ప్రతి విషయంలో నాకు తోడుండి నడిపిస్తున్నాడని నాకు అప్పుడు అర్థమైందనమాట. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తాను. అలాగే దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞురాలిని. మరి ఆయనైతే నా కోసం ఎంతో శ్రమపడ్డారు. మరి సమస్తమును ఇచ్చారు. మరి అది చెప్పలేము, వర్ణించలేము, వివరించలేము. అది ఊహకు అందదు. తక్కువే అది మాటల్లో అది చెప్పలేము. కానీ నా ఆశ ఏంటంటే నా ద్వారా దేవుడు నన్ను బట్టి ఆనందించాలి. నా ద్వారా మహిమ రావాలి అని నా ఆశ అనమాట. అయితే ఇది దేవుడు తప్పకుండా తీరుస్తాడని అనుకుంటున్నాను. ఇట్లా మీకు ఎలాగున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ లైఫ్లో జరిగిన దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో.